అంబేద్కర్ కోనసీమ అండి. మామిడికుదురు మండలం అండి. కాసర్లపూడి అది గేరు దగ్గరికి వచ్చాడండి. వచ్చండి ఇది కల్లోలు తెలుసా అన్నాడు. అంటే తెలియదు నాకు, నేను జాయింట్ కమిషన్ చేస్తాను, నాకు 2 లక్షలు ఇవ్వాలి, బిజీ ఎంట్రన్స్లో అన్నారు ఇల్లు అన్నాడండి. అంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదండి, చుట్టుపక్కల వాళ్ళే లేరు, అసలు మేమందరం కాపులు, ఈ పక్కన పాలూరు నిమ్మలూరు అందరూ ఉన్నారు, నాకు అసలు తెలియదు, మీరు వెళ్ళిపోండి అన్నాను. అంటే మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. అంటే మంచినీళ్ళు ఇచ్చాను, తాగాడు, థ్యాంక్స్ చెప్పాడు. చెప్పి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడండి. ఆ మాస్క్ ఇది చుట్టూ ఇలా చుట్టేసుకున్నాడని మాస్క్ పెట్టేసుకుని ఇంకా చూడటానికి భయంకరం వేసేసింది అనమాట. అంత అలా ఉన్నాడు మనిషి. అంటే ఇది వెళ్ళిపోయండి. అక్కడ గుమ్మం దగ్గర అక్కడ కూర్చుని ఉన్నాడు, చాలాసేపు చూశాడు. చూసి ఆలోచించండి నేను వంట రూమ్లోకి వెళ్ళానండి రైస్ తిందామని. ఇంకా తెచ్చుకోలేదండి. ఏంటి ఈ గేట్ తీసేసి వచ్చేస్తుంటే ఏంటి గేట్స్ ఎప్పుడైందని బయటకు వచ్చానండి. వచ్చేటప్పటికి గుమ్మం దగ్గరికి వచ్చేసి సెల్ ఇయ్యి అన్నాడు. సెల్ ఇవ్వను, నేను సెల్ ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు వెళ్ళిపో, ఎందుకు వచ్చావన్నా అంటే పీకి పట్టేసుకున్నాడు. సెల్ ఇవ్వట్లేదని పీకి పట్టేసుకుని అలా ఎదరికి లాక్కెళ్ళిపోయి పడేసేసి నోరు లేకనివ్వకు నువ్వు నోరెత్తకు అని గొంతు లాగేసి ఆ గుమ్మం నుంచి వచ్చేసి గేటు దాటేసి జేబులేసేసి గేటు దాటేసి తర్వాత అండి ఇంకా కేవో కేకలు ఇచ్చేసానండి. బయటకు వచ్చేసి ఏమంటే రండి నా బొందు తిప్పేశారంటే అందరూ వచ్చేసారండి. గుమ్మ వచ్చి ఇలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు.